ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా 3 ఓటముల తర్వాత విజయాన్ని అందుకుంది. సోమవారం వాంఖడే మైదానం వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ముంబై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, రాన్ రికల్టన్ ఇద్దరూ కూడా విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిపోయారు. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఓటమితో లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది. అయితే నిజానికి ఇక్కడ 9 మ్యాచ్ల్లో 7 ఓటములతో ముంబై ఇండియన్స్తో కలిసిపోయింది. మరి ముంబై ఇండియన్స్కి లక్నో సూపర్ జైంట్స్కి కనుక మనం చూసినట్టయితే సేమ్ రకం పాయింట్స్ ఉన్నాయి. అంటే 9 మ్యాచ్లు ఇలా జరిగింది. కానీ దాని పాయింట్ల పట్టికలో వీళ్ళు అఫీషియల్గా వెళ్ళిపోయారా ప్లే ఆఫ్ రేస్ నుంచి అంటే లేదు. దీని వెనకాల మనం చూసినట్టయితే కొంతవరకు వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక మ్యాచ్ విషయంలోకి వస్తే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. నికోలస్ పురాన్ 21 బంతుల్లో ఒక 4, 8 సిక్స్లతో చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్మురేపాడు. మిచెల్ మార్ష్ 4 4లు 3 సిక్స్లతో దుమ్మురేపేశాడు. 44 పరుగులు చేశాడు. ఏడెన్ మార్క్రమ్ కూడా 31 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే హిమ్మత్ సింగ్ కూడా 40 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. ఇక వీళ్ళందరూ కూడా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పితే ముంబై ఇండియన్స్ బౌలర్లలో కార్బిన్ బోష్ 2 వికెట్లు తీగా అల్లా గజన్ఫర్, విల్ జాక్స్, రఘు శర్మ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు రాన్ రికల్టన్, రోహిత్ శర్మ ఇద్దరు కూడా సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ రాన్ రికల్టన్ 83 పరుగులు, రోహిత్ శర్మ 84 పరుగులతో దుమ్మురేపేశారు. అయితే నమన్ధీర్ కూడా 23 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. లక్నో బౌలర్లలో మణిమరన్ సిద్ధార్థ్ 2 వికెట్లు తీగా మహమ్మద్ షమి, మెహసిన్ నఖ్వీ చెరొక వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ జట్టు గెలవడంతో మనకు అర్థమైన విషయం ఏంటంటే ఈ టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మ గాయపడటం ముంబై ఇండియన్స్ విజయావకాశాలని చాలా గట్టిగా దెబ్బకొట్టింది. ఎందుకనంటే రోహిత్ శర్మ ఎప్పుడైతే ఇంజరీ కారణంగా మ్యాచెస్ ఆడలేకపోయాడో ఆ సమయంలో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. దాంతో గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలవుతూ వచ్చింది. అదే కనుక రోహిత్ శర్మ ఉండుంటే రాన్ రికల్టన్ చేసే పోరాటానికి కొద్దిగా ఆయువు పట్టు దొరికేది. దాంతో ముంబై ఇండియన్స్ జట్టు గెలిచే అవకాశాలు కనబడేవి. దీనికి తోడు బాగా పేలవమైన బౌలింగ్ కూడా వాళ్ళని దెబ్బ కొట్టింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇంకా ముంబై ఇండియన్స్ చేతుల్లో 4 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 4 మ్యాచ్లు ఓడిపోకుండా ఆడి మిగతా జట్ల ఒక సమీకరణాలను లెక్క వేసుకుంటే పాయింట్ల పట్టికలో ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.